హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించడం, 13.1 ఓవర్స్లోనే రన్ చేసి చేయడం వల్ల ఆర్సీబీ మొత్తానికి ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. మరి ఇక సెకండ్ టీం ఏది అనేది ఎలిమినేటర్లో తేలబోతుంది. అయితే ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. మరి ఈ రెండు టీంలలో గుజరాత్ జైన్స్ పైన ముంబై ఇండియన్స్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 8 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు ముంబై ఇండియన్స్దే పై చేయి. మరి ఈరోజు ఆ రికార్డుకి ఏమైనా చెక్ పెడుతుందా గుజరాత్ జైన్స్ అనేది చూడాలి. ఒకవేళ గుజరాత్ జైన్స్ కనుక గెలిస్తే 10 పాయింట్స్తో క్యూ మార్క్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. లేదు, పాయింట్ టేబుల్స్ని సంక్లిష్టంగా మార్చాలి అంటే మాత్రం, అంటే ఒక ఇంట్రెస్ట్ పదంగా మార్చాలి అంటే మాత్రం ముంబై ఇండియన్స్ కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ ఇది. గెలవాలి. ముంబై ఇండియన్స్కి 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే 8 పాయింట్స్ అవుతాయి. అప్పుడు ఎన్ఆర్ఆర్ అనేది ప్లేలోకి వస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు పోతారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇరు జట్లకి 8 పాయింట్స్ అవుతాయి కాబట్టి ఎన్ఆర్ఆర్ అనేది క్యాల్కులేషన్లోకి వస్తుంది. అప్పుడు సెకండ్ టీమ్గా ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముంబై ఇండియన్స్కి గుజరాత్ జైన్స్కి చాలా మంచి డూ ఆర్ డై లాంటి సిచ్యువేషన్ లాంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా ఏ టీం కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు ఈ మ్యాచ్. సో మరి ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోకంటే ముందు, సోఫీ మాలినెట్స్కి ఆస్ట్రేలియా ఆల్ 3 ఫార్మాట్స్ కెప్టెన్స్గా అప్పచెప్పింది. మరి అలిసా హీలీ ఫిబ్రవరి నుంచి మార్చ్ టైంలో తను ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ని అనౌన్స్ చేస్తాను అని ఇదివరకే స్టేట్మెంట్ ఇచ్చింది. సో కాబట్టి ముందస్తు జాగ్రత్తగా సోఫీ మాలినెట్స్ను వాళ్ళు కెప్టెన్గా నియమించుకున్నారు. సోఫీ మాలినెట్స్ వరల్డ్ కప్లో భాగంగా 8 వికెట్స్ అయితే తీసుకుంది అన్న విషయం మనందరికీ తెలుసు. లోయర్ ఆర్డర్లో మంచి రన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసేటువంటి ప్లేయర్ అని కూడా మనకు తెలుసు. మరి ఆస్ట్రేలియాని ఏ రీతిగా తీర్చిదిద్దుతుంది అనేది చూడాలి. యాష్లీ గార్డ్నర్ పేరు కూడా ఈ రేస్లో ఉంది కాబట్టి అందరూ సోఫీ మాలినెట్స్కి ఓట్ చేయడం వల్ల సోఫీ మాలినెట్స్ మొత్తానికి కెప్టెన్గా ఎన్నికైంది. అదేవిధంగా యూపీ వారియర్స్కి రాంగ్ టైంలో బిగ్ బ్లో అయిందని చెప్పుకోవచ్చు. లిచ్ఫీల్డ్ లేని లోటు యూపీ వారియర్స్ నిన్న చూస్తుందని చెప్పుకోవచ్చు. లిచ్ఫీల్డ్ ఉండుంటే ఖచ్చితంగా రన్స్ అనేవి ఉండేవి. సో లిచ్ఫీల్డ్ మొత్తానికి దూరం అవడం వల్ల వాళ్ళు ఎమీ జోన్స్ని తీసుకొచ్చారు. ఎమీ జోన్స్ వచ్చిన మ్యాచ్లోనే పేలవ ఫామ్ని కనబరిచింది, 1 రన్ కెప్టెన్. సో మరి తనని మంచిగా తీసుకురావడం అయితే జరిగింది. పెట్టిన ప్రైజ్కి న్యాయం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఎలా జరిగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది స్మృతి మందాన ఆర్సీబీ. సో దానికి తగ్గట్టుగానే ఎవరు ఊహించిన చేంజ్ అయితే చేసింది ఓపెనింగ్ కాంబో యూపీ వారియర్స్. దీప్తి శర్మ మెగ్లానింగ్తో ఓపెనింగ్ అయితే చేసింది. మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మరి వచ్చిన స్టార్ట్ని కన్వర్ట్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. 74 ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది యూపీ వారియర్స్కి. కానీ ఆ 74 తర్వాత ఎప్పుడైతే డిక్లేర్కి వచ్చిందో మంచిగా ఎకానమీని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ మెగ్లానింగ్ని అవుట్ చేసిన తర్వాత అదే ఓవర్లో మళ్ళీ ఎమీ జోన్స్ కూడా 1 రన్ చేసి డిక్లర్క్ బౌలింగ్లోనే అవుట్ అయింది. తర్వాత శరవేగంగా వికెట్స్ అయితే కోల్పోతున్న టైంలో
సిమ్రన్తో కలిసి దీప్తి శర్మ కొంత పార్ట్నర్షిప్ అయితే చేసినప్పటికీ దీప్తి శర్మ 19th ఓవర్లో అవుట్ అయింది 55 రన్స్కి. సెట్ బ్యాటర్ ఉంటే చాలా మంచి ఇదని చెప్పుకోవచ్చు. కానీ హర్లీన్ దియోల్ కూడా నిరాశపరిచింది. 14 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయింది అంతకంటే ముందు. తర్వాత వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కన్సిస్టెన్సీగా కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే దీప్తి శర్మ 55 రన్స్కి అవుట్ అయిందో మిగతా వికెట్స్ తీయడానికి కూడా ఎంత సమయం కూడా పట్టలేదని చెప్పుకోవచ్చు. 142కి అయితే ఆల్అవుట్ అయితే అయింది. యూపీ వారియర్స్. వికెట్స్ కనుక చూస్తే 4 for 22 డిక్లర్, 2 for 22 గ్రేస్ హ్యారిస్ నిన్న ఆల్రౌండ్ షో అయితే చేసిందని చెప్పుకోవచ్చు గైస్. తర్వాత శ్రేయాంక పాటిల్ 1 బెల్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్యసేనకు దిగిన 9 extras అయితే ఇచ్చింది ఆర్సీబీ. అనంతరం లక్ష్యసేనకు దిగిన ఆర్సీబీకి ఏదైతే రివర్స్ పిక్చర్లో 135 పార్ట్నర్షిప్ అయితే ఉందో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు గ్రేస్ హ్యారిస్, మందానా ఇనీషియల్ స్టేజ్లో షీట్ యాంకర్ రోల్ అయితే పోషించింది. షీట్ యాంకర్ రోల్ పోషించినప్పటికీ శరవేగంగా స్కోర్ బోర్డు పరుగులెత్తింది అంటే దానికి ప్రధాన కారణం గ్రేస్ హ్యారిస్. మనకు తెలుసు ప్రీవియస్ సీజన్లో యూపీ వారియర్స్లో ఉన్నప్పుడు ఫినిషర్ రోల్ పోషించినప్పుడు ఎంత డ్యామేజ్ చేసేదో మనకు తెలుసు. అందుకే ప్రతి టీము ఆపోజిట్ టీము గ్రేస్ హ్యారిస్ వికెట్ దొరికితే చాలు టీంని మొత్తం ఆపొచ్చు అన్న ఒక ఇమాజినేషన్లో వెళ్ళిపోతారు. సో అట్లాంటి యూపీ వారియర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి దీప్తి శర్మ బ్యాట్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది. చాలా వరకు రన్స్ అయితే సమర్పించేసుకుంది. సో 8 ఓవర్స్లోనే 108 స్కోర్ అయితే వచ్చింది. తర్వాత శిఖా పాండే తన 2వ ఓవర్ వేయడానికి వచ్చిన తర్వాత గ్రేస్ హ్యారిస్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 75 రన్స్కి అవుట్ అయింది. నో సెలబ్రేషన్స్. ఎందుకు? ఆల్రెడీ మ్యాచ్ వాళ్ళ గుప్పెట్లో ఉంది అని గ్రహించింది టీం మొత్తం. అందుకే ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే లేవు. తర్వాత జార్జియా వోల్తో కలిసి స్మృతి మందాన 35 రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చింది. అది చాలు మ్యాచ్ విన్ అవ్వడానికి. జార్జియా వోల్ వీలైనంత వరకు తన వంతు తాను చేసిందని చెప్పుకోవచ్చు. 16 రన్స్కి వికెట్ అయితే కోల్పోయింది. తన వ్యక్తిగత స్కోర్ 16 వద్ద. తర్వాత పని లాస్ట్ బాల్ ఉంది అనంగా 4 runs కొట్టి తనదనే స్టైల్లో మ్యాచ్ని ఫినిష్ చేసింది స్మృతి మందాన. 54 runs వేసి అన్బీటెన్ 54 అని చెప్పుకోవచ్చు. ఏదైతే రివర్స్ పిక్చర్లో 47-50ని కోల్పోయింది కదా, ఈసారి ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు మందాన. సో 13.1 ఓవర్స్లో మ్యాచ్ని అయితే కీలకతం చేసింది. 2 extras ఇచ్చింది. సో ఫలితంగా గ్రేస్ హ్యారిస్ 2 for 22 అండ్ విత్ ద బ్యాట్ 75, విత్ ద ఫీల్డ్ 2 catches అయితే పట్టింది కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.